సెటిల్ డౌన్. ఓకే, అలాగే సార్ ఇంతకుముందు మీరు ఫీమేల్స్ మేల్స్ గురించి కూడా చెప్పారు కదా, ఈ కేసెస్ ఎక్కువగా ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువ అంటారు సార్. ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఏదన్నా స్ట్రెస్ ఉన్నాయి. ఫీమేల్స్కి ఈక్వల్లీ స్ట్రెస్, మేల్కి ఎక్కువ స్ట్రెస్. ఇవాళ ఫీమేల్స్ కూడా 50%, మోర్ దెన్ 50% వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి కూడా స్ట్రెస్ లెవెల్ ఎక్కువ. జంక్ ఫుడ్స్ ఫీమేల్ కూడా సేమ్ ఈక్వల్ తింటున్నారు, మేల్ కూడా ఎక్కువ తింటున్నారు. స్లీప్ ప్యాటర్న్ ఫీమేల్స్కి కూడా నిద్ర ఉండట్లే. స్మోకింగ్, ఎస్, సమ్వేర్ ఇన్ ఇండియా లిటిల్ బిట్ లెస్, బట్ ఇన్ ఫారిన్ కంట్రీస్ స్మోకింగ్ ఈజ్ ఈక్వల్. సో ఇవన్నీ చూస్తుంటే, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్, జిమ్, ఇది ఎక్సర్సైజ్ అనుకోండి, ఫీమేల్స్ కూడా ఎక్కువ చేయట్లేదు. ఆల్ రిస్క్ ఫ్యాక్టర్ ఈక్వల్లీ ఉన్నప్పుడు హార్ట్ అటాక్ కూడా ఈక్వల్లీ వస్తున్నది. ఒక టైంలో 1980s or 90sలో కొంచెం ఫీమేల్స్కి చాలా ఛాన్సెస్ ఓన్లీ 30%, మేల్స్కి 70% ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% ఇద్దరికి రావడం ఛాన్సెస్. సో మీరు ఫీమేల్స్ అవుతే మీకు హార్ట్ అటాక్ రాదు అని ఏది అనుకుంటున్నారో అది వాస్తవం కాదు. మీరు కూడా కరెక్ట్గా ఏది మేల్స్ ఎట్లా ఉన్నాయి, ఎవరిగా ఉన్నాయి, ప్రొటెక్షన్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి, జనరల్ చెకప్ చేయించుకోవాలి, మీరు హార్ట్కి అప్ టు డేట్ పెట్టుకోవాలి. అలాగే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా సార్, అంటే హార్ట్ అటాక్స్కి సంబంధించి, సర్జరీస్కి సంబంధించి? ఎస్, లేటెస్ట్ అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక హార్ట్ అటాక్ వచ్చారు, విత్ ఇన్ 1 hour ఆర్ విత్ ఇన్ 3 hours మీరు గోల్డెన్ అవర్లో మీరు వచ్చారు అనుకోండి, ఇమ్మీడియట్లీ ఎనీ క్యాథ్ ల్యాబ్ సెంటర్, ఇమీడియట్లీ విల్ టేక్ టు క్యాథ్ ల్యాబ్. ఆ బ్లడ్ క్లాట్ ఉన్నదో దానికి రిమూవ్ చేసి ఆర్ థ్రోంబోసెక్షన్ చేసి ఆర్ తీసి అక్కడ ఒక స్టంట్ పెడతారు. అవసరం ఉంటే స్టంట్ పెడతారు, లేకపోతే లేదు. సో ఇది ప్రైమరీ ఎంజియోప్లాస్టీ ఏది చేస్తారు, ఇట్ ఈజ్ ఎ లైఫ్ సేవింగ్. మేము రోజుకి 4-5 చేస్తుంటాము పీటీసీఎల్, బాగా లైఫ్ సేవింగ్. ఇట్ ఈజ్ డెఫినెట్లీ లైఫ్ పేషెంట్. అదే మీరు కొంచెం లేట్గా 6 hours అవుని, 12 hours అవుని, 24 hours తర్వాత వచ్చారనుకోండి, ఈ లోపల హార్ట్ డ్యామేజ్ అయిపోతుంది. సో అది మీరు స్టంట్ వేసిన తర్వాత కూడా పేషెంట్కి ఆయాసం ఉంటుంది. సో ఇది హార్ట్ డ్యామేజ్. సో గోల్డెన్ అవర్ లోపల వస్తే మేము లేటెస్ట్ టెక్నిక్ ప్రకారం మేము అన్నీ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ మధ్య కాలంలో ఎలాంటి కేసెస్ చూస్తున్నారు వాటన్నింటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ.